మూలపాడు బ్రిడ్జికి సంబంధించి పనులు మీ హయాంలో పూర్తయినాయి. మూలపాలెం బ్రిడ్జి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండగా విశ్వరూప్ గారు శాంక్షన్ చేశారు. దానికి ఆయన ఉండగా టెండర్ పిలిచి స్టార్ట్ చేయడం జరిగింది. అది టెక్నికల్ టీం ఏంటంటే దానికి టెస్టింగ్ చేయకుండా ముమ్మడివరంలో మీరు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన, మీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేసిన, మీ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటే ఏమనిపించింది? మీ పార్టీలోని ఒక వర్గం వారే మీకు వ్యతిరేకంగా పనిచేశారా, లేదంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి గాలిలో మీరు కూడా పోవడం జరిగిందా, ఓటమికి గురవడం జరిగిందా? 2014 ఎన్నికల్లో నేనైతే 29,500 ఓట్ల మెజార్టీతో నగ్గాను. ఈ 2019 వచ్చినప్పటికి 5,400 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అది కూడా జనసేన వల్ల 33,400 ఓట్లు జనసేన పట్టుకెళ్ళటం వల్ల అధికారులు అందరూ కూడా సుమారు 90% అధికారులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మూడు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉందనిపిస్తుంది? సంక్షేమ పథకాల విషయంలో తెలుగుదేశం హయాంలో కావచ్చు, గత ప్రభుత్వాల కన్నా భారీ ఎత్తున మేము చేస్తున్నాం అంటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకాలు చేరుతున్నాయి అనుకుంటున్నారా? దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? 3 సంవత్సరాల్లో మరి నవరత్నాలని చెప్పి అధికారంలో రావడం జరిగింది. మరి పెన్షన్ అతను వచ్చిన వెంటనే 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పి పెంచుకుంటూ పోతామని చెప్పి మరి 2,200 సుమారు 2.5 సంవత్సరాలు ఇచ్చాడు. ఈ మధ్యనే 2,500 చేయడం జరిగింది. ఈరోజు మద్యాన్ని మరి ఎక్కడా లేని బ్రాండ్లు తీసుకొచ్చి వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సారాలు విచ్చలవిడిగా. ఇళ్ల స్థలాలకు సంబంధించి భారీ ఎత్తున వైసీపీ ప్రభుత్వం అర్హులైన వారికి ఇచ్చామంటున్నారు. అదే ఇళ్ల స్థలాల విషయంలో తూర్పుగోదావరి జిల్లాలో భారీ అవినీతి జరిగిందని తెలుగుదేశం భారీ ఎత్తున పోరాటాలు చేసింది. దీని ద్వారా మీరేమైనా సాధించగలిగారా? మీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలితాలు ఇచ్చాయి? ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ మా నియోజకవర్గంలో ఒక 100 ఇళ్ళు కూడా పూర్తయ్యే పరిస్థితి లేదు. ఇళ్ల స్థలాల పేరు చెప్పి ఎందుకు పనిచేయని భూములు 20 లక్షలు 25 లక్షలకి కొని 40-50 లక్షలు వైఎస్ఆర్సీపీ నాయకులు దోచుకోవటం, అవన్నీ కూడా సెంటున్నర భూమి ఇవ్వటం, దాంట్లో ఇప్పుడు దాకా ఎవరు నిరుపయోగంగా ఉండి ఇల్లు కట్టుకోపోవటం ఈ 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాయి. ఎక్కడ ఒకరికి మీ దృష్టిలో రాష్ట్రంలో అప్పులు పెరిగిపోవడం, అభివృద్ధి జరగలేదని చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్రం ఏ దిశగా అడుగులు వేస్తుంది అనుకోవాలి ఆయన పరిపాలన బట్టి? మా నియోజకవర్గంలో అయితే ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మా నియోజకవర్గంలో మేజర్ రోడ్స్ అయితే మేమే చేసాం. మాపాల చెరువు దగ్గర నుంచి పల్లంకూరు వరకు కూడా సుమారు 25 కోట్లతో R&B రోడ్డు బ్రహ్మాండంగా వేసాం. మరి అక్కడి నుంచి తీర ప్రాంత గ్రామాలు ఎక్కువ ఉన్నాయి, మాకు మత్స్యకార గ్రామాలు ఎక్కువ. ఆ మత్స్యకార గ్రామాలు అన్నిటికీ కూడా నారా లోకేష్ నాయకత్వం ఎట్లా ఉంది? ఆయన ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు? పూర్తి స్థాయిలో ప్రజలతో గడిపి ప్రజా సమస్యల మీద పోరాడాల్సిన అవసరం మీకు తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు అది హెల్ప్ అవుతుంది? ఆ దిశగా మీరేమైనా సూచనలు, సలహాలు మీ పార్టీ నాయకత్వం ఆ దిశగా ఆలోచనలు చేస్తుందా? నారా లోకేష్ గారు మరి గతంలో పంచాయతీరాజ్ శాఖ, ఐటీ శాఖ మంత్రిగా చేసి మరి నరేగా నుంచి బ్రహ్మాండమైన రోడ్లు వేయటం, మంచి అవగాహన తెచ్చుకుని ఈ రాష్ట్రానికి అభివృద్ధిలో ఎంతో అతను ముందుకు నడిపించాడు. యువ నాయకుడు కూడా కావాలి కాబట్టి ఒక పక్కన కల్తీ సారానికి సంబంధించి మీరే దానికి ఆజ్యం పోశారు. బ్రాండ్లకు సంబంధించి ప్రెసిడెంట్ మెడల్, ఈ బ్రాండ్లన్నిటికీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అనుమతులు వచ్చాయన్నారు. అసలు మద్యానికి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన మీ ఒపీనియన్ ఏంటి? రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన 5 సంవత్సరాల్లో ఎక్కడ కల్తీ సారా చచ్చిపోయిన వాళ్ళు ఎవరూ లేరు. కల్తీ సారా అనేదే మనం లేకుండా చేసాం. మీరు మద్యం ఎలా ఎంత దారుణం అంటే మరి మన జంగారెడ్డిగూడలో సుమారు 20 మంది వరకు చచ్చిపోతే నేను అసెంబ్లీలో ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలు అందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టి రాత్రి 9కి వదిలేరు. మేము కూడా విజయవాడ వెళ్ళాం. అంత దుర్మార్గమైన పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో హాట్ టాపిక్ తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తున్నారు. జనసేనకు సంబంధించి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చమని జనసేన అధినేత కళ్యాణ్ గారు ప్రకటించారు. దాంతో మీకు ఆశించగలిచాయనుకోవాలా?
అసలు జనసేనతో పొత్తు అనేది ఉంటే ఎక్కువ సీట్లు అడుగుతారని చెప్పి వాళ్ళు అంటున్నారు. పొత్తు ఉంటే పరిస్థితులు ఎట్లా ఉంటాయి? ఎన్నికల ఫలితాలకు సంబంధించి పొత్తులపై మీ కామెంట్. పొత్తుల విషయంలో నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా వెళ్ళి మొన్న మాట్లాడటం జరిగింది. మా పార్టీ అయితే జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. మా 2 జిల్లాలో కూడా జనసేన ప్రభావం ఎందుకంటే నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ముమ్మిడివారం నియోజకవర్గానికి సంబంధించి ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దాట్ల సుబ్బరాజు గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సార్. నమస్తే సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నాం సార్. సార్ సుబ్బరాజు గారు, మీరు కంప్లీట్ చేయలేకపోయినటువంటి పనులని ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఏమైనా కంప్లీట్ చేశారా? చేయలేని పనులేమి కంప్లీట్ అవ్వలేదు ఎక్కడ మా నియోజకవర్గంలో. మేమైతే ప్రతి గ్రామానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసాం. ఇంచుమించు మా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మినిమం 1 కిలోమీటర్ నుంచి 5 కిలోమీటర్స్ సిసి రోడ్లు వేసాం. ప్రతి వీధికి ఎల్ఈడి బల్బులు ఇచ్చాం. ప్రతి కుటుంబంలోనే గ్యాస్ లేకపోతే గ్యాస్ సబ్సిడీ మీద ఇచ్చాం. ఏదైనా ఊర్లో ఎవరైనా యాక్సిడెంట్లుగా పోయినా న్యాచురల్గా పోయినా చంద్రన్న బీమా ద్వారా 5 లక్షలు ఇచ్చేవాళ్ళం, 2 లక్షలు ఇచ్చి ఆదుకునే వాళ్ళం. ఎవరైనా పెళ్లి చేసుకుంటే పెళ్లి కానుక ఇచ్చేవాళ్ళం. ఎవరైనా నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగ వృత్తి ఇచ్చేవాళ్ళం. ఆ గ్రామం సస్యశ్యామలం కూడా గ్రామంలో ఉన్న చెత్త అంతా కూడా డంపింగ్ యార్డ్ కట్టి డంపింగ్ యార్డ్లో దాన్ని మళ్ళీ ఎరువుగా మార్చే పరిస్థితి కూడా మా ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో ఈ గ్రామాల్లో ఎక్కడ శూన్యం, ఎక్కడ ఒక్క రోడ్డు కూడా వేసే పరిస్థితి లేదు. ఏదో ఆర్బీకే అని సచివాలయాలని చెప్పి ఫౌండేషన్ దశకు తీసుకొచ్చి మా నియోజకవర్గంలో ఎక్కడ ఒక బిల్డింగ్ కూడా కంప్లీట్ చేయకుండా అన్ని ఈ ఫౌండేషన్స్ దశలోనే తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మూలపాడు బ్రిడ్జికి సంబంధించి పనులు మీ హయాంలో పూర్తయినాయి. మూలపాలెం బ్రిడ్జి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండగా విశ్వరూప్ గారు శాంక్షన్ చేశారు. దానికి ఒక 9 కోట్లు కానీ 15 కోట్లు కానీ ఆయన ఉండగా టెండర్ పిలిచి స్టార్ట్ చేయడం జరిగింది. అది టెక్నికల్ టీం ఏంటంటే దానికి టెస్టింగ్ చేయకుండా, పిల్లర్ టెస్ట్ చేయకుండా కాంట్రాక్ట్ పిలిచి వర్క్ మొదలుపెట్టి కొన్ని పిల్లర్స్ వేయడం జరిగింది. ఆయన తర్వాత సతీష్ గారు వచ్చారు. అప్పుడు కూడా ఏం కదపలేదు దాన్ని. తర్వాత నేను అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పట్టుకుని ఈ బ్రిడ్జి నిరుపయోగంగా ఉంది, దీన్ని మళ్ళీ పునర్నిర్మించాలని చెప్పి దాన్ని 27 కోట్లకి ఎస్టిమేట్ రేజ్ చేసి పీపీ కన్స్ట్రక్షన్ పృథ్వీరాజ్ గారి చేత టెండర్ వేయించి ఆ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టించాం. తీసుకొచ్చి ఒక పిల్లర్ వేసిన తర్వాత 400 టన్నులు వెయిట్ కాయాలి పిల్లర్. టెస్ట్ పిల్లర్ వేసి దాని మీద 200 టన్స్ పెట్టినప్పటికే ఆ పిల్లర్ దిగిపోవడం జరిగింది. అప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి టీమ్ తీసుకెళ్తే దానికి ఒక స్పెషల్ టీంని పంపితే ఆ పిల్లర్స్ ఏది పనిచేయదు. 30 మీటర్సే ఉంది పిల్లర్ డెప్త్. దాన్ని 69 మీటర్స్కి వెళ్తేనే ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేయగలం. దాన్ని 27 కోట్ల నుంచి ఆ రోజు 78 కోట్లకి ఎస్టిమేట్ రివైజ్ చేయడం జరిగింది. రివైజ్ చేయించగలిగాం తప్ప ఈ కమిటీ క్లియరెన్స్ ఇంకా రాలేదు. అప్పటి నుంచి ఆగిపోవడం జరిగింది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిందా బ్రిడ్జ్? ఈ ఎమ్మెల్యే గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఫిషర్మ్యాన్ దినోత్సవం రోజున ఆ బ్రిడ్జి శాంక్షన్ ఇచ్చాయని చెప్పారు. ఇప్పుడు దాకా ఎక్కడ ఎటువంటిది జరగలేదు. ముమ్మడివరంలో మీరు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన, మీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేసిన, మీ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటే ఏమనిపించింది? మీ పార్టీలోని ఒక వర్గం వారే మీకు వ్యతిరేకంగా పనిచేశారా, లేదంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి గాలిలో మీరు కూడా పోవడం జరిగిందా, ఓటమికి గురవడం జరిగిందా? మీ ఓటమికి విశ్లేషణ చేసుకుంటే కారణాలు ఏమని తెలిసాయి? 2014 ఎన్నికల్లో నేనైతే 29,500 ఓట్ల మెజార్టీతో నగ్గాను. ఈ 2019 వచ్చినప్పటికి 5,400 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అది కూడా జనసేన వల్ల 33,400 ఓట్లు జనసేన పట్టుకెళ్ళటం వల్ల. తర్వాత అధికారులు అందరూ కూడా సుమారు 90% అధికారులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన చెప్పిన వాగ్దానాలు సిపిఎస్ రద్దు చేస్తాం, అది రద్దు చేస్తాం అన్నీ చేయడం వల్ల, అధికారులు అందరూ కూడా అటు సపోర్ట్ చేయడం వల్ల, డిపార్ట్మెంట్ అంతా కూడా అటు సపోర్ట్ చేయడం వల్ల ఓటమి చెందాను తప్ప యాక్చువల్గా అయితే మా ఓటమి కాదు. కేవలం ఒక 3 ఊర్లోనే 5,500 మెజార్టీ వచ్చింది అతనికి. ఆ 3 ఊర్ల వల్లనే ఇక్కడ, అది కూడా అతని సామాజిక వర్గానికి సంబంధించిన గ్రామాలు. యాక్చువల్గా అయితే మేము ఓడిపోయే పరిస్థితి కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు రాదు. జనసేన ఓట్లు విడిపోవడం వల్ల, ప్లస్ ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా అటు సపోర్ట్ చేయడం వల్ల, మరి ఆ రోజు ఈవీఎంలు కూడా చాలామంది ఓట్లు వేయని పరిస్థితుల్లో లోపల ఎంప్లాయీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయించారు. అప్పుడు ఈవీఎంలు తేడా అనుకున్నాం, కానీ ప్రతి బూత్లో సుమారు 50 నుంచి 100 ఓట్లు ఓటేసే పరిస్థితి లేని వ్యక్తులు ఇంకా ఉన్నారు. ఎందుకంటే మా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ పార్టీ కంటే నోటాకి ఎక్కువ వేశారు. ఎందుకంటే చివరిలో నోటా ఉంటుంది. తెలియని వ్యక్తులు కూడా లాస్ట్ బటన్ నొక్కేసి వచ్చేసే పరిస్థితి మా తీర్పరాంత గ్రామాల్లో ఉంది. దాని మీద మనం ఓటమి చెందాం తప్ప
నా ఓటమిగా అంగీకరించగలుగుతా. 3 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉందనిపిస్తుంది? సంక్షేమ పథకాల విషయంలో తెలుగుదేశం హయాంలో కావచ్చు, గత ప్రభుత్వాల కన్నా భారీ ఎత్తున మేము చేస్తున్నాం అంటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకాలు చేరుతున్నాయి అనుకుంటున్నారా? దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? 3 సంవత్సరాల్లో మరి ఆయన నవరత్నాలని చెప్పి అధికారంలో రావడం జరిగింది. మరి పెన్షన్ అతను వచ్చిన వెంటనే 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పి పెంచుకుంటూ పోతామని చెప్పి మరి 2,200 సుమారు 2.5 సంవత్సరాలు ఇచ్చాడు. ఈ మధ్యనే 2,500 చేయడం జరిగింది. మరి మద్యం వచ్చినప్పటికీ మీ అందరూ కూడా చూస్తున్నారు, మద్యపాన నిషేధం చేస్తాను అంచెలంచెలుగా అని చెప్పి ఈ రోజు మద్యాన్ని మరి ఎక్కడా లేని బ్రాండ్లు తీసుకొచ్చి వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సారాలు విచ్చలవిడిగా మా నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ సారా విపరీతంగా అమ్మి ఆ యానం మా పక్కన యానం మద్యం తెచ్చి అమ్మటం, విచ్చలవిడిగా మద్యం వ్యాపారం జరుగుతుంది. దానికి అధికారులు కానీ నాయకులు కానీ సహకారంతోనే జరుగుతుంది. ఇదంతా లిక్కర్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఖజానాకి వెళ్తుందని అనుకుంటున్నాం. ఇళ్ల స్థలాలకు సంబంధించి భారీ ఎత్తున వైసీపీ ప్రభుత్వం అర్హులైన వారికి ఇచ్చామంటున్నారు. అదే ఇళ్ల స్థలాల విషయంలో తూర్పుగోదావరి జిల్లాలో భారీ అవినీతి జరిగిందని తెలుగుదేశం భారీ ఎత్తున పోరాటాలు చేసింది. దీని ద్వారా మీరేమైనా సాధించగలిగారా? ప్రజల్లో చైతన్యం రావచ్చు, లేదంటే వాళ్ళు చేసే అక్రమాలను అడ్డుకోవడంలో మీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలితాలను ఇచ్చాయి? ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ మా నియోజకవర్గంలో ఒక 100 ఇళ్ళు కూడా పూర్తయ్యే పరిస్థితి లేదు. ఇళ్ల స్థలాల పేరు చెప్పి ఎందుకు పనిచేయని భూములు 20 లక్షలు 25 లక్షలకి కొని 40-50 లక్షలు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు దోచుకోవటం, అవన్నీ కూడా సెంటున్నర భూమి ఇవ్వటం, దాంట్లో ఇప్పుడు దాకా ఎవడో నిరుపయోగంగా ఉండి ఇల్లు కట్టుకోపోవటం. ఈ 3 సంవత్సరాల నుంచి చూస్తున్నా ఎక్కడ ఒకరికి ఇల్లు లోన్ ఇచ్చేది తప్ప 30,000 ఇప్పటికి ఫౌండేషన్ దశ దాకానే డబ్బులు కట్టారు తప్ప ఎవరికి కూడా ఫౌండేషన్ దాటి డబ్బులు కట్టే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేయలేదు. మా ప్రభుత్వంలో అయితే చంద్రబాబు నాయుడు గారు సుమారు మా నియోజకవర్గంలోనే 4-5 వేల ఇల్లు శాంక్షన్ ఇచ్చాం. సుమారు 3,000 ఇళ్ళ వరకు పూర్తయినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కన్స్ట్రక్షన్లో ఉన్న 2,000 ఇళ్ళకి కూడా ఎటువంటి రూపాయి కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి హౌసింగ్లో ఉంది. మేము ఎప్పటికప్పుడు వాళ్ళు చేసే అక్రమాలన్నీ కూడా మనం మీడియా దృష్టికి తీసుకొస్తున్నాం. మేజర్గా హౌసింగ్ సైట్లో ఎక్కువ జరిగినాయి. తర్వాత లేఅవుట్స్ వేసే దగ్గర కూడా లోకల్ నాయకులు కానీ మరి పెద్ద నాయకులు కానీ వసూలు చేయడం జరుగుతుంది. వాళ్ళు చేసే అవినీతి అంతా కూడా మరి మీడియా దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకొస్తాం. ఎందుకంటే గతంలో మేము 5 సంవత్సరాలు చేసినప్పుడు ఎక్కడా కూడా ఎవడు లేఅవుట్ వేసినా 1 రూపాయి కూడా మేము తీసుకోలేదు. ఎవరు ఇసుక తోలుకున్నా 1 రూపాయి లంచం తీసుకోలేదు. అటువంటిది ఈరోజు మొత్తం అంతా ఇసుక కానీ లేఅవుట్స్ కానీ అన్నీ కూడా అక్రమంగానే వెళ్ళే పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అన్నీ ఇప్పుడు అంతా మేము గౌరవ సభలు కూడా మా నియోజకవర్గం అంతా సుమారు 40 గ్రామాల వరకు తిరిగాం. 40 గ్రామాల్లో కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసే అరాచకాలన్నీ కూడా మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నవంబర్ 19వ తారీఖున అసెంబ్లీలో వాళ్ళ సతీమణి మీద ఎటువంటి దుర్భాషలు ఆడారు. ఒక ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు సతీమణి మీద కామెంట్ చేశారంటే ఎంత దారుణమైన పరిస్థితి ఈ అసెంబ్లీలో ఉంది, ఈ శాసనసభలో ఉందో మనందరం కూడా చూసాం. ఆ మంత్రుల లాంగ్వేజ్ కానీ మరి అటువంటి లాంగ్వేజ్తో ఈ శాసనసభ మరి తలదించుకునే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొస్తుందని అదన్నీ కూడా ప్రజలకి తెలియపరుస్తున్నాం. మీ దృష్టిలో రాష్ట్రంలో అప్పులు పెరిగిపోవడం, అభివృద్ధి జరగలేదని చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్రం ఏ దిశగా అడుగులు వేస్తుంది అనుకోవాలి ఆయన పరిపాలన బట్టి? మా నియోజకవర్గంలో అయితే ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మా నియోజకవర్గంలో మేజర్ రోడ్స్ అయితే మేమే చేసాం. మాపాల చెరువు దగ్గర నుంచి పల్లంకూరు వరకు కూడా సుమారు 25 కోట్లతో మరి ఆర్ఎన్బి రోడ్డు బ్రహ్మాండంగా వేసాం. ఆ కాట్రేనికొండ మండలం వచ్చినడికి మరి అక్కడి నుంచి తీర ప్రాంత గ్రామాలు ఎక్కువ ఉన్నాయి, మాకు మత్స్యకార గ్రామాలు ఎక్కువ. ఆ మత్స్యకార గ్రామాలు అన్నిటికీ కూడా మా నియోజకవర్గంలో జిల్లాలోనే మన స్టేట్లోనే హైయెస్ట్గా 11 సైక్లోన్ షెల్టర్లు తెచ్చి మత్స్యకారులకు మల్టీపర్పస్ సైక్లోన్ షెల్టర్ కట్టాం. ఎందుకంటే సైక్లోన్ వచ్చినప్పుడు వారందరినీ కూడా తీర ప్రాంత గ్రామాల నుంచి హై స్కూల్స్కి తీసుకొచ్చి వాళ్ళకి ఫుడ్ అది అరేంజ్ చేయడం అటువంటి చేసేవాళ్ళు. అటువంటిది లేకుండా వాళ్ళకి ప్రాణహాని లేకుండా మరి మల్టీపర్పస్ సైక్లోన్ సెంటర్లో వారికి మరి మంచినీటి సౌకర్యం ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే మేము స్కీమ్స్ కూడా పెట్టి మంచినీళ్ళు కూడా ఇచ్చాం. బ్రహ్మాండమైన రహదారులు వేసాం. వాళ్ళకి పెన్షన్లు కూడా టైంకి అందించేవాళ్ళం. బ్యాన్ టైంలో కూడా వాళ్ళకి అనేక రకాల వలలు కానీ వాళ్ళకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా మన సబ్సిడీ మీద 30%, 50% సబ్సిడీ మీద మత్స్యకారులు అందరూ కూడా ఇచ్చేది ప్రభుత్వం. మరి అన్ని విధాలా ఆదుకునేవాళ్ళం. నారా లోకేష్ నాయకత్వం ఎట్లా ఉంది? ఆయన ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు? పూర్తి స్థాయిలో ప్రజలతో గడిపి ప్రజా సమస్యల మీద పోరాడాల్సిన అవసరం
మీకు తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు అది హెల్ప్ అవుతుంది? ఆ దిశగా మీరు ఏమైనా సూచనలు, సలహాలు మీ పార్టీ నాయకత్వం ఆ దిశగా ఆలోచనలు ఏమైనా చేస్తుందా? నారా లోకేష్ గారు మరి గతంలో పంచాయతీరాజ్ శాఖ, ఐటీ శాఖ మంత్రిగా చేసి మరి నరేగా నుంచి బ్రహ్మాండమైన రోడ్లు వేయటం, మంచి అవగాహన తెచ్చుకుని ఈ రాష్ట్రానికి అభివృద్ధిలో ఎంతో అతను ముందుకు నడిపించాడు. ఈ రాష్ట్రానికి యువతరం కూడా కావాలి, యువ నాయకుడు కూడా కావాలి. కాబట్టి లోకేష్ గారిని అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. తప్పనిసరిగా ఆయన పాదయాత్ర కానీ ఇంకో యాత్ర కానీ ఏదైనా యాత్ర చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి అన్ని విధాలా కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటారు. ఒక పక్కన కల్తీ సారానికి సంబంధించి మీరే దానికి ఆజ్యం పోశారు. బ్రాండ్లకు సంబంధించి ప్రెసిడెంట్ మెడల్, ఈ బ్రాండ్లన్నిటికీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అనుమతులు వచ్చాయంటున్నారు. మీరు పక్కన చూస్తే కల్తీ సారా సంబంధించి ఇవాళ అనేక మరణాలు సంభవిస్తున్నాయని జంగారెడ్డిగూడెంకి సంబంధించిన అంశాల్లో మీరు వాళ్ళకి సానుభూతి తెలపడం, ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం వీటి మీద చర్యలు తీసుకొని పట్టుబడుతున్నారు. అసలు మద్యానికి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన మీ ఒపీనియన్ ఏంటి? రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన 5 సంవత్సరాల్లో ఎక్కడ కల్తీ సారా చచ్చిపోయిన వాళ్ళు ఎవరూ లేరు. కల్తీ సారా అనేదే మనం లేకుండా చేసాం. మరి అప్పుడు బ్రాండ్లు మీ అందరూ కూడా చూస్తున్నారు, బూమ్ బూమ్ రకరకాల బ్రాండ్లు. మరి కర్ణాటక బ్రాండ్లు అన్నీ తీసుకొచ్చి ఏ డిస్టిలరీ తక్కువ ఎక్కువ చూసుకున్న వాళ్ళు మరి ఎప్పుడూ లేని విధంగా ఏంటంటే మీరు మద్యం ఎంత దారుణం అంటే మరి మన జంగారెడ్డిగూడెంలో సుమారు 20 మంది వరకు చచ్చిపోతే నేను అసెంబ్లీలో ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలు అందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టి రాత్రి 9ంటికి వదిలేరు. మేము కూడా విజయవాడ వెళ్ళాం. అంత దుర్మార్గమైన పరిస్థితి. ఈ లిక్కర్ వ్యవస్థ కూడా అంతా క్యాష్, ఎక్కడ ఫోన్పే కానీ అకౌంట్ పే కానీ చేస్తే తీసుకోవట్లేదు, ఓన్లీ క్యాష్. ఎక్కడా లేదు, రాజ్యాంగ విరుద్ధం ఇది. క్యాష్ తీసుకోవడం అన్నది, క్యాష్ అకౌంటబిలిటీ ఎలా వస్తుంది క్యాష్కి? ఇంత దారుణంగా దోచుకుంటాం అంటే మరి ప్రజలకి మేము ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాం, చెప్తున్నాం. ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. వీళ్ళొక్క అరాచకాన్ని ఎప్పుడో ఎలక్షన్స్ వస్తాయని చూస్తున్నారు తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మీద ఎవరికి లేదు. ఇవాళ రాష్ట్రంలో హాట్ టాపిక్ తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తుందా? జనసేనకు సంబంధించి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చమని జనసేన అధినేత కళ్యాణ్ గారు ప్రకటించారు. దాంతో మీకు ఆశలు చిగురిచ్చాయనుకోవాలా? అసలు జనసేనతో పొత్తు అనేది ఉంటే ఎక్కువ సీట్లు అడుగుతారని చెప్పి వాళ్ళు అంటున్నారు. పొత్తుంటే పరిస్థితులు ఎట్లా ఉంటాయి? ఎన్నికల ఫలితాలకు సంబంధించి పొత్తులపై మీ కామెంట్. పొత్తుల విషయంలో నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా వెళ్ళి మొన్న మాట్లాడటం జరిగింది. మా పార్టీ అయితే జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, కలిసి చేయడానికి. ఆల్ పార్టీ నుంచి కూడా మనకి సిగ్నల్ రావాల్సి వస్తుంది కాబట్టి దాని గురించి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మా జిల్లాల్లో, మా 2 జిల్లాల్లో కూడా జనసేన ప్రభావం ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు. మా నియోజకవర్గాల్లో సుమారు 20 నుంచి 30 వేల ఓట్లు ఈ జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో జనసేనకి వెళ్ళడం జరిగింది. దాని మీద మా 2 జిల్లాలో అయితే చాలా జనసేన కలిస్తే చాలా ప్లస్ ఉంటుంది తెలుగుదేశం పార్టీ. సార్, బీసీలు తెలుగుదేశం పార్టీకి మళ్ళా తిరిగి వచ్చారా? బీసీ ఓట్ బ్యాంక్ ఎప్పుడు కూడా మనకి 80% బీసీ ఓట్ బ్యాంకు మాతోటే ఉండేది. తెలుగుదేశం పార్టీకి విన్నట్టు ఉండేవారు. బీసీ పార్టీ యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ. మొన్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాయమాటల నవరత్నాలకి మరి ఆయన ఈ సానుభూతి పరంగా మరి ఇవన్నీ చూస్తున్న కేసులు, కోడికత్తి కేసు మా నియోజకవర్గం నుంచి మీద కుర్రోడి మీద పెట్టారు. వాళ్ళు బాబాయ్ గారి కేసు, మరి రాజశేఖర రెడ్డి గారి యాక్సిడెంట్ కేసు, ఇవన్నీ కూడా ఎదర పార్టీ మీద బురద జల్లి సానుభూతి తెచ్చుకుని మరి ఒక్క ఛాన్స్ ఇవ్వమని చెప్పి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరి ఎంత దారుణం చేస్తారంటే మరి ఇవాళ అమరావతి రాజధాని రైతులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయింది, మనం అమరావతిని డెవలప్ చేయాలి, ఇన్కమ్ సోర్స్ రావాలనే ఉద్దేశంతో ఒక పులుపుతో 33,000 ఎకరాలు రైతులు భూమి ఇస్తే 3 సంవత్సరాలని రైతులను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు. 33,000 ఎకరాల భూమిలో చిన్న రైతులు ఎంతమంది ఉంటారు? వాళ్ళకి పెళ్లి చేసుకోవాలన్నా, వాళ్ళ పిల్లకి కట్నం ఇవ్వాలన్నా, ఏదైనా చేయాలంటే ఆ భూమి అమ్ముకోవాలి. ఈ 3 సంవత్సరాల నుంచి భూమి పండించుకోవడానికి లేదు, అమ్ముకోవడానికి లేదు. ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎంతమంది చనిపోయారు. పైగా తిరుపతి పాదయాత్ర పెట్టుకుంటే ఎన్ని రకాల అడ్డంకులు. ఇదంతా ఎక్కడ చాలా దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఆ 3 రాజధానులను మాట అన్న తర్వాత మన రాష్ట్రానికి ఎంత నష్టం వచ్చిందో సుమారు 50,000 కోట్ల నష్టం నా అంచనా ప్రకారం. ఒక 3 రాజధానులు అన్నమాట. లేదా అంత ప్రతి సంవత్సరం 10,000 కోట్లు ఆ
ఆ విజయవాడ, గుంటూరు, అమరావతిలో ఇన్కమ్ వచ్చే పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు ఇన్కమ్ సోర్స్ గురించి ఇంటర్నేషనల్ సమిట్స్ పెట్టి 3 సార్లు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తీసుకొచ్చి మరి కియా పరిశ్రమలు కానీ ఎన్నో పరిశ్రమలు, ఎన్నో విద్యా సంస్థలు తీసుకొస్తే ఇప్పుడు అన్నీ ఎక్కడైనా ఒక్క విద్యా సంస్థ తీసుకొచ్చేటైనా ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ వెళ్ళిపోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఎవరైనా మన రాష్ట్రానికి రావాలంటే జరుగుతున్న పక్కన ఉన్న తెలంగాణ 5 రెట్లు పెరిగింది ఈ 3 సంవత్సరాల్లో, 4 సంవత్సరాల్లో 5 రెట్లు భూములు వాల్యూ పెరిగినాయి. ఇక్కడ ఉన్న భూములు మాత్రం ఎక్కడ పెరగని పరిస్థితి. ఈ రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పులకు వెళ్ళిపోయే పరిస్థితి, ప్రతి కుటుంబానికి 2.5 లక్షల కుటుంబానికి భారం అయ్యే పరిస్థితి ఈరోజు రాష్ట్రం తీసుకొచ్చారు. 3 రాజధానుల అంశం మాత్రం రాష్ట్ర రాజకీయాల్ని కొంతవరకు కుదిపేస్తుంది. కోర్టు సంబంధించి తీర్పులు వెడవన్నా 3 రాజధానులకు సంబంధించి మళ్ళీ బిల్లు పెడతామనే వార్తలు వస్తూ ఉన్నాయి. మీకు వైజాగ్ దగ్గరగానే ఉంటుంది కదా మీ కాన్స్టిట్యున్సీ, ఎట్లా ఉంది 3 రాజధానుల అంశం మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇక ప్రజలు 3 రాజధానుల అంశం మీద ఎలా స్పందిస్తున్నారు? ఇప్పుడు మాకు దగ్గర ఉండకూడదు కదా, మొత్తం 13 జిల్లాలకి సెంటర్ ప్లేస్ ఆ రోజు అసెంబ్లీలో చెప్తే జగన్మోహన్ రెడ్డి కూడా కరెక్ట్ అని చెప్పాడు. 33,000 ఎకరాల భూమి కావాలని చెప్పిన వ్యక్తి మరి ఏ విధంగా మాట్లాడతారో మీ అందరం కూడా చూశారు కదా. జిల్లాల పునర్విభజనకు సంబంధించి జిల్లా కేంద్రాల అంశంలో చాలా చోట్ల ఇబ్బందులు తలెత్తాయి. సరైనటువంటి విభజన జరగలేదు. ఎక్కడో కొంత ప్రాంతాలకు ఇబ్బందులు తెలియదు. మీ ప్రాంతానికి సంబంధించి మీరు చేసే డిమాండ్స్ ఏంటి? ఇక్కడ వాళ్ళ విభజన ద్వారా ఎట్లాంటి నష్టం జరుగుతుంది? జిల్లాల విభజన కూడా మరి చాలా కొన్ని గ్రామాలకు, కొన్ని మండలాలకు తీవ్ర అన్యాయం. ఎందుకంటే మా నియోజకవర్గానికి వచ్చినప్పటికీ మాకు మమ్మడవరం నియోజకవర్గం అంటే మమ్మడవరం మండలం, ఐపోలవరం మండలం, కాటరింగవరం 3 మండలాలు ఉండేవి. 2014 ముందు 2009 ఎలక్షన్స్లో మాకు తాళరావు మండలాన్ని మా మమ్మడవరం కాన్స్టిట్యున్సీలో కలిపారు. మరి ఈరోజు జిల్లాలు ఎడ తీసినప్పుడు కాన్స్టిట్యున్సీ మాది, వాళ్ళు రెవెన్యూ డివిజన్ ఏమో రాజమండ్రి చేయడం వల్ల వాళ్ళు ఎంత నష్టపోతారు? వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, మామూలు ఇరిగేషన్ వాటర్ కానీ అన్నీ కూడా కాకినాడ డివిజన్ నుంచి రావాలి. మరి అటువంటి వాళ్ళు కాకినాడ డివిజన్లో పెట్టాలి. అటువంటి రామచంద్రపురం డివిజన్లో పెట్టారు. కాకినాడ జిల్లాలో పెట్టాలి, అది అమలాపురం జిల్లాలో పెట్టారు, అదే కోనసీమ జిల్లాలో పెట్టారు. దానివల్ల వాళ్ళందరూ తీవ్ర, అలాగే ఎన్నో నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ సెట్ చేసుకుని చేయాలి తప్ప లేకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది జిల్లాల విభజన వల్ల. సార్, తెలుగుదేశం పార్టీలో క్షత్రియులకి, సామాజిక వర్గానికి ఎంతవరకు గుర్తింపు ఇస్తున్నారు? పార్టీలో ఎన్నో రోజులుగా పనిచేసుకుంటూ వస్తున్నారు, కానీ పదవుల విషయంలో మాత్రం, ఎమ్మెల్యే టికెట్ల విషయంలో మాత్రం అనుకున్నంత స్థాయిలో పొందలేకపోతున్నారు అంటున్నారు. దీన్ని మీరు ఏ విధంగా మాట్లాడతారు? ఈ అంశం మీద మీ ఒపీనియన్ ఏంటి? క్షత్రియులకి ఎంతవరకు గుర్తింపిస్తుంది పార్టీ? క్షత్రియులు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అయిపోయి ఉన్నారు. మా నియోజకవర్గంలో అయితే అధిక శాతం క్షత్రియులు అందరూ కూడా తెలుగుదేశానికే ఉండి, ఎప్పుడు బాలయోగి గారి దగ్గర నుంచి కూడా మా జిల్లాలో ఉన్న క్షత్రియులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకే ఉండి నగ్గించేవారు. సార్, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు రాజకీయాలకు వస్తానంటే కుటుంబం ఎంతవరకు సహకరించారు? ఇప్పుడు ప్రస్తుతం మీ కుటుంబ సభ్యులు అధికారం లేదు అయినా సరే రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు, ఎలా మిమ్మల్ని సహకరిస్తూ ఉంటారు? మీకు కుటుంబం నుంచి ఎట్లాంటి స్ఫూర్తిని మీరు పొందగలుగుతారు రాజకీయాల్లో, ప్రజా సమస్యల్లో పనిచేయడానికి? మా కుటుంబ సభ్యులు యాక్చువల్గా అందరూ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎక్కువ. అందరూ కూడా నాకు పార్టీ పరంగా అయితే అందరూ సహకారం చేసే వ్యక్తులే. నాకు పూర్తి సహకారం ఉంది కుటుంబం నుంచి. నా రాజకీయ లక్ష్యం, యాక్చువల్గా నేనైతే రాజకీయాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ లేదు. మా మిత్రుడు నడింపల్లి శ్రీనివాసరాజు 2009 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ, అప్పుడు రిజర్వ్ సీట్ ఉంటే జనరల్ అయింది. అప్పుడు అతనికి నడింపల్లి శ్రీనివాసరాజు సీట్ ఇస్తే 1950 ఓట్లతో ఆ రోజు ఓడిపోవడం జరిగింది అతను. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినట్టుగా అతను దురదృష్టవశాత్తు మన మధ్యలో లేకుండా దూరం అయ్యాడు. దాని మీద అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి పోటీ చేయాలని, ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అడిగినప్పుడు నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నాకు మమ్మడవరం నియోజకవర్గ ప్రజలు మరి 29,500 ఓట్ల మెజారిటీ నాకు ఇచ్చారు. అదేవిధంగా నేను 1,800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే నిధులు తెచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో, బాలయోగి గారి తర్వాత చాలా గ్రామాల్లో వెళ్ళడానికి రోడ్లు లేని పరిస్థితిలో రోడ్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అనేక సదుపాయాలు కల్పించి ఈరోజు మంచి వ్యక్తిగా నేను పేరు తెచ్చుకున్నాను మా నియోజకవర్గంలో. అదే ఆ అభివృద్ధిగా నేను తిరుగుతుంటా, నేను వేసిన రోడ్ల మీద తిరుగుతున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. దాని మీద మనకు ఆ ఊర్లో వెళ్ళినప్పుడు మనం చేసిన పనులు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా ఆనందంగా ఉంది. సార్, ఈ సందర్భంగా ప్రజలకు కావచ్చు, కార్యకర్తలకు మీరు చెప్పాలనుకునేది?
కార్యకర్తలకి ప్రధానంగా మా నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా మా పార్టీ అధికారంలో ఉండగా ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకొస్తే దాన్ని ఏదో విధంగా పరిష్కారం చేసి పంపేవాళ్ళం. కార్యకర్తల సమస్యలు అంటే హెల్త్ పరంగా ఏదైనా ఇబ్బంది వస్తే మరి ఆరోగ్యశ్రీ ఉండేది, దాంట్లో కవర్ అవ్వకపోతే సీఎం సహాయ నిధి నుంచి 2000 మందికి మా నియోజకవర్గంలో సుమారు 15 కోట్ల రూపాయలు తెచ్చి సీఎం సహాయ నిధి ఇచ్చాం. దాంట్లో చాలా సాటిస్ఫాక్షన్ ఉంది మాకు. ఎందుకంటే వాళ్ళకి ఏ విధమైన సోర్సు లేని వ్యక్తులకి, మరి చాలా కుటుంబాలు యాక్సిడెంట్లుగా పోతే చంద్రన్న బీమా 5 లక్షలు, యాక్సిడెంట్లుగా పోయిన వాళ్ళకి 5 లక్షలు ఇచ్చాం, న్యాచురల్గా పోయిన వాళ్ళకి 2 లక్షలు ఇచ్చాం. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు మరి ఆ రోజు చేసాం. ఎందుకంటే గ్రామాల్లో వెళ్ళినప్పుడు ఎవరికైనా గ్యాస్ లేకపోతే సబ్సిడీ మీద గ్యాస్ మన నియోజకవర్గం అంతా ఎంతమంది కావాలని ఇచ్చాం. ప్రతి గ్రామానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంటుంది, గ్రామాలకి రోడ్డు వేయాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, వాళ్ళకి ఒక హెల్త్ సెంటర్ ఉండాలి, ఒక స్కూల్ ఉండాలి. మరి హై స్కూల్స్ అయితే మా నియోజకవర్గంలో స్కూల్స్ అయితే ఎన్నో స్కూల్స్ కట్టాం. సుమారు 40 స్కూళ్ళకి నేను ప్రహారీ గోడలు ఎప్పుడు లేని ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడం అందరికీ ప్రహారీ గోడలు కట్టించాను సుమారు 40 స్కూల్స్కి. అవన్నీ కూడా ఎదురుకుండా అభివృద్ధికి అనిపిస్తుంది. కార్యకర్తలు కూడా మా ఏ గ్రామం వెళ్ళినా నేనంటే అభిమానం ఉంది, సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏది ఆశించకుండా అభివృద్ధి చేయంగా నేను ముందుకెళ్ళిన 5 సంవత్సరాలు కూడా నా వ్యాపారాలు కూడా పక్కన పెట్టుకుని నాకు అవకాశం ఇచ్చారు. దీన్ని మనం అంటూ ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో అనండిచ్చు ఏదో కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్ళాం. కాబట్టి మా కార్యకర్తలు ప్రజలందరూ కూడా మాకు మంచి ఆదరణ ఉంది. తప్పనిసరిగా మళ్ళీ ముందుకెళ్తాం. ఎప్పటి నుంచో మీ నియోజకవర్గానికి ఉన్నటువంటి మంచినీటి సమస్య ఎంతవరకు తీరింది? అది ఏమైనా కొలుక్కొచ్చే సమస్య పరిష్కారం తీసుకేమైనా ఉందా? మంచినీటి సమస్య మాది మేజర్ సమస్య. మంచినీటి సమస్య మాకు తీరప్రాంత గ్రామాలు, మత్స్యకారు గ్రామాలు ఎక్కువ. అటువంటిది మాకు ఇక్కడ బైరోపాలెం, ఐపోలవరం మండలం బైరోపాలెం విలేజ్లో మంచినీళ్ళు 5 అడుగుల లోతు తీసుకుని పైప్ లైన్ నుంచి వచ్చే పరిస్థితి ఉండగా నేను అక్కడ 1,50,00,000 రూపాయలు పెట్టించి ఆ ప్రాజెక్టు రెన్యువేట్ చేసి ఇంటింటికి ప్రతి 3 ఇంట్లకి ఒక కుళాయి పెట్టి ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి ఆ రోజు మేము తీసుకొస్తే ఈరోజు మళ్ళీ 5 అడుగుల కిందకి వెళ్ళే పరిస్థితి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అదేవిధంగా తాళరేవు మండలంలో గాడిమొగ పంచాయతీ ఉంటే గాడిమొగ, లక్ష్మీపతిపురం, మరి చిన్నవలసల, పెద్దవలసల 4 గ్రామాలకి కూడా పైప్ లైన్ వేసి ఓహెచ్ఆర్లు కట్టి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చాం. అక్కడే చిన్నబొడ్డు వెంకటాయపాలెం అని ఉంటే అక్కడ వాటర్ స్కీమ్ కట్టి ఆ చిన్నబొడ్డు, పెద్దబొడ్డు ఆ 2 గ్రామాలకి కూడా ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చాం. అదేవిధంగా కాట్రేంకోన మండలం బలుస్తిప్ప గ్రామానికి ఒక 3 కోట్లు ఆయిల్ ఇండియా వాళ్ళు మాకు రింగ్స్ ఎత్తే వాళ్ళ దగ్గర సిఎస్ఆర్ డబ్బులు తీసుకుని 3 కోట్లతో వాటర్ ప్రాజెక్ట్ కట్టి ఆ గ్రామం అంతా మంచినీళ్ళు ఇచ్చాం. అదే కాక నగర పంచాయతీకి 111 కోట్లు శాంక్షన్ చేసి నేను వాటర్ ప్రాజెక్ట్ తీసుకొస్తే ఆ 111 కోట్లు ఇప్పుడు దాకా ఎక్కడ పైప్ లైన్ వేసే పరిస్థితి ఈ ప్రభుత్వం లేదు. అదేవిధంగా రూరల్ ఏరియాకి 4 మండలాలకి కూడా సుమారు 90 కోట్ల రూపాయలు నేను డ్రింకింగ్ వాటర్కి మన ఎలక్షన్స్కి 6 నెలల ముందు తీసుకొచ్చాం. అవన్నీ టెండర్లు పెరగడం జరిగింది. ఈ లోపు ఎలక్షన్ రావడం వల్ల అవన్నీ ల్యాబ్స్ చేసి ఎక్కడ ఎటువంటి మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళా నియోజకవర్గంలో పోటీకి సిద్ధమవుతున్నారు. ఈసారి ప్రజల దగ్గరికి ఎట్లాంటి హామీలతో వెళ్ళబోతున్నారు? ప్రజలు ఏ విధంగా ఆకట్టుకోవాలనుకుంటున్నారు? ప్రజలకి గత 5 సంవత్సరాల్లో చేసినవే మనం హామీలు ఇవ్వట్లేదు. గత 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి అని చూశారు. తప్పకుండా నా మీద నమ్మకం చేస్తామని చెప్పి. ఎందుకంటే ఈ 3 సంవత్సరాల్లో ఎక్కడ చేసింది ఏదీ లేదు. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అని చెప్పి ఒకరికి 10,000 ఇస్తే మరి ఇంకా 3కి ఫీజు కట్టిన పరిస్థితి. మనం 4 కుటుంబంలో 4 5 వాళ్ళకి స్కాలర్షిప్ ఇచ్చేవాళ్ళం. ఆ స్కాలర్షిప్ మానేసి ఇతను అమ్మఒడి తీసుకొచ్చాడు. మేము విదేశీ విద్య వెనకబడిన తరగతుల వాళ్ళకి విదేశీ విద్యకి 10 లక్షలు ఇచ్చి చదివించాం మా కాన్స్టిట్యూన్సీలో కూడా 5-6. అటువంటి పరిస్థితి ఉండే తెలుగుదేశం పార్టీలో. మరి ఇప్పుడు ఏముంది? అటువంటిది ఏం లేదు. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ.